అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల మాఘమాసంలో సంకటహార చతుర్థి ఏ రోజున చేసుకోవాలి, తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం ఏమిటి, ఈ నెలలో ఆ గణనాథుని కొలిచేటువంటి నామం పేరు పీఠం పేరు ఏమిటి, ముడుపు కట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఏమిటి, ప్రాంతాల వారీగా చంద్రోదయ సమయము, ఏ నైవేద్యంని సమర్పించాలి స్వామివారికి, ఈ రోజున తప్పకుండా చదవవలసినటువంటి శ్లోకాలు మంత్రాలు ఏమిటి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. సంకటహార చతుర్థిని ప్రతి హిందూ క్యాలెండర్ నెలలో కృష్ణపక్ష యొక్క చతుర్థి 4వ రోజున జరుపుకుంటారు. ఇంకా సంకష్ట చతుర్థి మంగళవారం నాడు వచ్చినప్పుడు దీన్ని అంగారక చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. మరియు అన్ని సంకష్ట చతుర్థి రోజుల్లో కల్లా ఈ మంగళవారం రోజున వచ్చేటువంటి సంకటహార చతుర్థి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అసలు సంకష్టహార చతుర్థి అంటే ఈ రోజున విఘ్నహర్త అంటే అడ్డంకులను తొలగించేవారుగా పిలువబడేటువంటి గణేశుని పూజిస్తారు. సంపన్నమైన మరియు కష్టాలు లేని జీవితం కోసము ఆయన ఆశీస్సులు కోరుకుంటారు. ఇంత విశిష్టమైనటువంటి సంకటహార చతుర్థి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల మాఘమాసంలో ఎప్పుడు జరుపుకోవాలి అంటే శ్రీ స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం చవితి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 5, 2026 గురువారము రాత్రి 12:40 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 5, 2026 గురువారము రాత్రి 12:09 వరకు చవితి తిథి ఉంటుంది. పంచాంగం ప్రకారము 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల మాఘమాసంలో సంకటహార చతుర్థిని నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ ఫిబ్రవరి 5 గురువారం రోజున జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రము ఉత్తర పాల్గొని ఫిబ్రవరి 5 రాత్రి 10:57 వరకు 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల మాఘమాసంలో గణనాథుని కొలుచుకోవడానికి నామం పేరు ద్విజప్రియ మహాగణపతి అనేటువంటి నామంతో కొలవాలి. పీఠం పేరు సామాన్య దేవపీఠంగా వేసుకొని స్వామివారిని పూజించాలి. ఉదయం పూజ చేసుకొని ముడుపు కట్టుకోవడానికి శుభ సమయాలు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 5, 2026 గురువారము తెల్లవారుజామున 5:10 నుంచి ఉదయం 7:20 లోపల మీరు ముడుపు అనేది కట్టుకొని స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వారు మరలా ఉదయం 9:15 నుంచి ఉదయం 10:10 లోపల సాయంకాలం తిరిగి పునఃపూజ చేసుకోవడానికి శుభ సమయం చూసుకుంటే ఫిబ్రవరి 5, 2026 గురువారము సాయంత్రం 5:10 నుంచి రాత్రి 7:20 లోపల. ప్రాంతాల వారీగా చంద్రోదయ సమయాలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాత్రి 9:26, విజయవాడ 9:17, విశాఖపట్నం 9:07, కాకినాడ 9:10, రాజమండ్రి 9:12, ఢిల్లీ 9:32, బెంగళూరు 9:26, ముంబై 9:48, చెన్నై 9:15, పూణే 9:43. ఈ రోజున నైవేద్యంగా స్వామివారికి కుడుములు, ఉండ్రాళ్ళు, అటుకులు, బెల్లం పాయసాన్నము మరియు గణేశుడికి ఇష్టమైనటువంటి ఇతర తినుబండారాలతో కూడినటువంటి ప్రత్యేక నైవేద్యంని తయారు చేసి స్వామివారికి నివేదించాలి. ఈ రోజున తప్పకుండా గణేశుని అష్టోత్తర శతనామావళితోటి పూజించడము, సంకష్టనాశ సూత్రం లాంటివి పఠించడము, అలాగే వీలైనంత వరకు ఓం గం గణపతియే నమః అనేటువంటి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవడము చాలా శుభప్రదము. అలాగే గణేశుడికి అంకితం చేయబడినటువంటి ఏవైనా ఇతర వేద మంత్రాలను కూడా జపించవచ్చు. ఇదివరకు మొదలుపెట్టిన వారు ఈ మాసం నుంచి ప్రారంభించవచ్చా అంటే మనకి ఫిబ్రవరి నెలలో శుక్రమూఢమి అనేది ఉంది కాబట్టి ఈ మాసంలో ప్రారంభించడము అంత శ్రేయస్కరం కాదండి. తర్వాత నుంచి పాల్గొన మాసం నుంచి ప్రారంభించుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఇతర సందేహాలు అనేవి ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సందేహాలకి సమాధానం అనేది ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.